నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. దేశంలో జనాభా పెరిగిపోతోంది. అది సాదాసీదా పెరుగుదల కాదు, ప్రపంచంలోనే నెంబర్ 1 అయ్యేంతలా పెరిగిపోతోంది. బహుశా అతి త్వరలోనే ఇండియా చైనాను దాటేయవచ్చేమో అంటున్నారు పరిశీలకులు. కుటుంబ నియంత్రణ పాటించకపోతే భవిష్యత్తులో అనర్థాలు తప్పవా? వైశాల్యంలో చైనా, అమెరికాల కంటే చాలా చిన్నదైన ఇండియాలో భూమి పట్టకుండా జనాభా పెరుగుతోందా? జనాభా విస్ఫోటనం వలన కలిగే నష్టాలేంటి? భారతదేశం వచ్చే ఏడాది కల్లా చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఈ ఏడాది నవంబర్ 15తో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కును దాటుతుందని తెలిపింది. జనాభా విస్ఫోటనం నుంచి భూగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విషయాన్ని మర్చిపోవద్దు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దానిపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆహారం, జనాభా పెరుగుదలపై చేసిన వ్యాఖ్యలు వ్యాప్తంగా అగ్గిరాజేస్తున్నట్లు కనిపిస్తోంది. తినటం, పిల్లల్ని కనడం, అడవిలో జంతువులు కూడా చేస్తాయన్నారు. కానీ ఇది సభ్య సమాజంలో నివసించే మనుషులకు వర్తించదని అన్నారు. మోహన్ భగవత్ కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. इम्पल्स आया कभी उसके जीवन में, उसने उसका जीवन बदल गया, सर्वश्रेष्ठ बनाया. लेकिन केवल खाना पीना, प्रजा बढ़ाना, ये तो पशु भी करते हैं ना. जो ताकतवर है वो जी लेगा. दिस इज द लॉ ऑफ द जंगल, सर्वाइवल ऑफ द फिटेस्ट. दिस इज ए ट्रूथ applicable to animals, not to humans. In humans, the fittest persons will make others survive. The fittest will help weakest to survive. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. అటు ఎంఐఎం అధ్యక్షులు అజ్దుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. మోహన్ భగవత్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శించారు. సరోగసీపై సరైన చట్టాలు లేవని, మోదీ హయాంలో పిల్లలు తాగాల్సిన తల్లిపాలు కూడా అమ్ముకుంటున్నారని ఓవైసీ ఆరోపించారు. జనాభా పెరుగుదలపై భగవత్ ఓ వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో 8% నిరుద్యోగం ఉందన్నారు. భగవత్ జనాభా గురించి మాట్లాడతారు కానీ నిరుద్యోగం గురించి ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు అజ్దుద్దీన్ ఓవైసీ. देखिए, वो इस तरह की बातें अगर करते रहेंगे तो कोई भी उनके खिलाफ जाकर 295A का केस बुक करा देगा. तो उनको, मोहन भगवत को अपनी बात जो वो करेंगे वो जिम्मेदारी से बात करें. वो इंसान, जो औलाद इंसान को होती है, उसको जानवरों से मिला दे रहे हैं. ये क्या बात है? और दूसरी बात यह है कि मोहन भगवत को ये जानना चाहिए कि भारत में वो जाकर मालूम कराएं कि कितने फर्टिलिटी के क्लिनिक्स खुल चुके हैं, कितने माँ बाप परेशान हैं जिनको औलाद नहीं हो रही है, जिनको बेटा या बेटी नहीं हो रही है. और भारत सरकार को तो एक कानून बनाना पड़ा उसके ऊपर, सरोगेसी के ऊपर. గత కొద్ది రోజుల క్రితం ఐక్యరాజ్య సమితి వెల్లడించిన నివేదికల ప్రకారం భారత్ జనాభా పరంగా చైనాను వెనుకకు నెట్టివేస్తుందని వెల్లడించింది. అప్పటి నుంచి ఈ అంశంపై దేశం నేతల్లో చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఓ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మనం తీసుకునే ఆహారం, జనాభా పెరగడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య దేశ జనాభా విశృంఖలంగా పెరగడం. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా 2వ స్థానంలో ఉందని అందరికీ తెలిసిన విషయమే. అయితే అతి త్వరలోనే చైనాను అధిగమించి భారత్ మొదటి స్థానంలోకి రాబోతోందా? జనాభా పెరుగుదలపై తగిన దృష్టి లేకపోతే ఏమవుతుంది?
ఓవైపు ప్రకృతి వనరుల విధ్వంసం, ఇంకోవైపు విచ్చలవిడిగా పెరిగిపోతున్న కాలుష్యం. జనాభా పెరుగుదలను అరికట్టకపోతే ప్రకృతి చేతిలో అంతం తప్పదా? దేశ జనాభా పెరుగుతోంది. ప్రపంచంలో మనమే నెంబర్ 1 అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికీ చైనా మొదటి స్థానంలో ఉన్నా దాన్ని అధిగమించే స్థాయికి చేరుకున్నాం. భారతదేశ ప్రస్తుత జనాభా 141.2 కోట్లు. చైనా జనాభా 142.6 కోట్లు. 2023లో భారతదేశం చైనాను అధిగమిస్తుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 2050 కల్లా ఇండియా జనాభా 166.8 కోట్లకు చేరుతుంది. అదే సమయంలో చైనా జనాభా క్రమంగా తగ్గి 131.7 కోట్లకు పరిమితమవుతుందని తెలిపింది. వచ్చే 30 ఏళ్లలో ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50% పైగా కేవలం 8 దేశాల్లోనే సంభవిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల్లోని ఈ అధిక జనాభా రేటు నమోదవుతుందని చెప్పింది. జనాభా ఇలాగే పెరిగితే తీవ్ర పరిణామాలుంటాయని శాస్త్రవేత్తలు ఓవైపు మొత్తుకుంటున్నా ప్రజలు, ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా ప్రకృతి వనరుల విధ్వంసంతో కాలుష్యం పెరిగిపోతోంది. దీని ద్వారా అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. అయినా ప్రభుత్వాల్లో చలనం లేకుండా పోతోంది. కుటుంబ నియంత్రణపై దృష్టి సారించకపోవడంతోనే ఈ విపరీతాలు జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల్లో తగినంత విద్య లేదా వారికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కానీ లేదా ఆర్థికపరమైనటువంటి పురోగతి కానీ లేని కారణంగా అధిక సంతానం అనేటువంటిది ఇప్పటికీ మనకు సమస్యగా ఉన్నది. అందువలన మన దేశంలో కూడా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా ఉమ్మడిగా దేశంలో ఉన్నటువంటి జనాభా విద్యా స్థాయిని, చైతన్య స్థాయిని పెంచేందుకు పూనుకోవాలి. ముఖ్యంగా మహిళల్లో విద్యా చైతన్య స్థాయిని పెంచడం ద్వారా అధిక సంతానాన్ని తగ్గించుకోవచ్చు అనేటువంటిది ప్రపంచ అనుభవం. మన దేశంలో నిమిషానికి 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది కన్ను మూస్తున్నారు. మొత్తం మీద నికరంగా దేశ జనాభాలో నిమిషానికి 35 మంది అదనంగా కలుస్తున్నారు. ఇలాగే జనాభా పెరిగితే కుటుంబ నియంత్రణలో విఫలమైతే భవిష్యత్తులో అనర్థాలు తప్పవంటున్నారు నిపుణులు. ఆహార సమస్య, నిరుద్యోగం లాంటి సంక్షోభాలతో కొట్టుమిట్టాడాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. కానీ మనకు ఉన్న వనరులకు తగ్గ నైపుణ్యాలు పెంచుకోకపోవడం వల్ల మన యువ జనాభా చాలా వరకు నిరుద్యోగంతో నిపుణారిపోతుంది. దీనివల్ల కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇవాళ నైపుణ్యం పెంచుకొని యువత ఉపాధి కోసం చాలా అగచాట్లు పడాల్సి వస్తుంది. వాళ్లకు ఉపాధికి అవకాశాలు చాలా ఉన్నాయి. దానికి తగ్గ నైపుణ్యాలు యువతలో లేకుండా పోతుంది. దానివల్ల వస్తున్న సమస్య. కనుక ప్రపంచవ్యాప్తంగా ఏదైతే చైనా తన విధానాన్ని మార్చుకొని గతంలో ఒకరు లేక అసలు లేదు అనే దాన్ని మళ్ళీ ఇప్పుడు ఒకరు లేక ఇద్దరుకు మార్చుకుంటుంది. మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకరు లేక ఇద్దరు అనే దాన్ని మనం పాటించాల్సిందే. అట్లాగే జనాభా స్థిరీకరణ వల్ల మాత్రమే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. 2050 కల్లా మరణాల సంఖ్యతో జననాల సంఖ్య అంతే ఉండాలి. అంటే అప్పుడు జనాభా స్థిరీకరణ కోసం మనం ఒక ప్రణాళిక పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశం ఖచ్చితంగా దీనిలో మొదటి స్థానంలో ఉండాలి. మనం ఎప్పుడు కూడా జనాభా స్థిరీకరణ వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా సమస్య ఉంది. అందుకే జనాభా సమస్య. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల భారీగా నమోదవుతోంది. అలా పెరిగిపోతున్న జనాభా జీవించడానికి, నివసించడానికి వనరులు కావాలి. అనూహ్యంగా పెరిగే జనాభాకు వనరులు పరిమితంగానే ఉన్నాయి. జనాభా పెరిగితే వనరులు తగ్గుతాయి. పెరుగుతున్న జనాభా మూలంగా కరువు, పేదరికం, సహజ వనరులు కొరత, ఉగ్రవాదం, ఆధిపత్యాలు, అంతర్యుద్ధాలు, పర్యావరణ, వాతావరణ కాలుష్యాలు ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్న వేళ విశ్వమానవాళి జీవనానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ భూగోళంపై 3 వంతుల నీరు ఉంటే 1 వంతు మాత్రమే భూమి ఉంది. 1 వంతు భూమిలో అడవులు, జలవనరులు, నివాస యోగ్యం లేని భూమి మినహాయిస్తే జనాభా జీవించాల్సిన భూభాగం చాలా పరిమితంగానే ఉంది. ఇక
ఇక ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో చైనా ఆక్రమిస్తే రెండవ స్థానంలో ఇండియా ఉంది. ఈ రెండు దేశాలే ప్రపంచ జనాభాలో 37% కలిగి ఉన్నాయి. అందులో భారతదేశం వాటా 16%గా ఉంది. అయితే ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా వెనుకబడిపోవాలన్నా మానవ వనరులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని వినియోగించుకోవడంపైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఆధిపత్య పోరులో స్వార్థంతో పాలకులు ప్రగతి పేరిట ప్రకృతి వనరులను ధ్వంసం చేయడం వల్ల భూకంపాలు, తుఫానులు, సునామీలు, ఆమ్ల వర్షాలు, వైరస్లు, కరోనా లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఈ ముప్పేట దాడితో ప్రపంచ జనాభా అశాంతికి లోనై శాంతియుత ఆరోగ్యవంతమైన జీవనం కోల్పోతోంది. జనాభా నియంత్రణకు ఏకైక మార్గం ఫ్యామిలీ ప్లానింగ్. దాన్ని ఖచ్చితంగా పాటించాలి. కానీ కొన్ని మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు, లింగ భేదాలు కారణాలుగా చూపుతూ చదువుకున్న వారు కూడా కుటుంబ నియంత్రణ పాటించడం లేదు. విభిన్న సంస్కృతులకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు నిలయమైన మన దేశం కొన్ని కులాల, మతాల ఆధిపత్యం కోసం బాహాటంగా మత పెద్దలు, ప్రజాప్రతినిధులే నియంత్రణ పాటించకండి, పిల్లల్ని కనండని ఆదేశించడం ఆందోళనకర పరిణామంగా చెప్పవచ్చు. అనేక దేశాల్లో ఇలాంటి కారణాల వల్ల జనాభా పెరిగిపోతోంది. పెరిగిపోతున్న జనాభా ప్రపంచానికి పెను సవాలుగా మారుతోంది. ఇబ్బడి ముబ్బడిగా విస్తరిస్తున్న జనాభాకు చోటు కల్పించాలంటే మున్ముందు మరో భూగ్రహాన్ని వెతుక్కోక తప్పదని ఇటీవల సర్వేలు హెచ్చరిస్తున్నాయి. త్వరలో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుతుందన్నది ఐక్యరాజ్య సమితి అంచనా. ఇప్పటికే చాలామంది అతి కొద్ది సౌకర్యాలతోనే బతుకులు నెట్టుకొస్తున్నారు. నివాస స్థలాల కొరతతో పాటు అతి ముఖ్య అవసరాలైన ఇల్లు, ఆహారం, బట్టలు తదితర మౌలిక సదుపాయాల కల్పన చాలా దేశాలకు తలకు మించిన భారమవుతోంది. ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో కోట్ల సంఖ్యలో జనం ఆకలి బాధతో అలమటిస్తున్నారు. సహజ వనరులు కరిగిపోతున్నాయి. ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్నాయి. ఆర్థిక మాంద్యం బూచి భయపెడుతోంది. భారత్లో జనాభా వృద్ధి రేటుకు, మౌలిక సౌకర్యాల అభివృద్ధికి అసలు పొంతనే ఉండడం లేదు. సగానికి పైగా జనాభాకు కనీస సదుపాయాలు లేవు. ప్రస్తుతం జనాభా పెరుగుదలలో దూసుకుపోతున్న దేశాలు ఏవంటే చాలామంది భారత్, చైనా అంటారు. నిజానికి చైనా వెనుకబడిందని చెప్పాలి. భారత్ తర్వాతి స్థానాన్ని ఆఫ్రికా దేశం నైజీరియా ఆక్రమించింది. 30 ఏళ్లుగా ఈ రెండు దేశాల్లో జనాభా సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇండియా జనాభా పెరగబోతుండడానికి కారణం యూత్. వచ్చే 30 ఏళ్లలో సంతానాన్ని వృద్ధి చేసే యువతీ యువకుల సంఖ్య ఇండియాలో ఎక్కువగా ఉండబోతోంది. ప్రతి ఫ్యామిలీ 2 పిల్లలు లేదంటే ఒక్కరిని కన్నా అప్పటికీ ఇండియా జనాభా పెరుగుదల ఎక్కువగానే ఉంటుందట. ఇక నైజీరియా విషయానికొస్తే అక్కడి మహిళలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు. అందువల్లే ఆ దేశంలో జనాభా సంఖ్య దూసుకుపోతోంది. ఇండియాలో యావరేజ్గా ప్రతి మహిళ 2 పిల్లల్ని కంటున్నారు. నైజీరియాలో ప్రతి మహిళ 5 కంటే ఎక్కువ పిల్లల్ని కంటున్నారు. ఇండియాతో పాటు లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది. 2050 నాటికి ఈ దేశాల్లో యూత్ ఎక్కువగా ఉండబోతున్నారు. మన దేశంలో జనాభా పెరుగుదలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతోంది. మందులు, ఇతరత్రా నియంత్రణ ఆవశ్యకాల్ని అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంటోంది. కానీ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు కుటుంబ నియంత్రణకు ముందుకు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. ఇండియాలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ పిల్లల్ని ఎక్కువగా కంటున్నారు. జనాభా సంఖ్య పెరగడం వల్ల అక్కడి ప్రభుత్వాలు పూర్తి వైద్య, ఇతర సదుపాయాలు అందించలేకపోతున్నారు. ఫలితంగా పోషకాహార లోపం, అనారోగ్యాలు, అపరిశుభ్రత, సౌకర్యాల కొరత వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూపీ, బీహారే కాదు, దేశంలోని అనేక రాష్ట్రాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. సరైన వనరులు, చాలినంత భూమి, పరిశ్రమలు లేకపోవడం వల్ల ఇండియాలో జనాభా విస్ఫోటనం ఇంక్రీజ్ అవుతోంది. దీంతో ఆకలి చావులు కూడా భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో ఉండే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే ఈ భూమి మీద 150 కోట్ల మందికి సరైన ఆహారం దొరకడం లేదు. 50 కోట్ల మందికి పౌష్టికాహారం లేదు. ఏటా 1 కోటి మందికి పైగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. దీనంతటికీ కారణం జనాభా విపరీతంగా పెరగడమే అని చెప్పవచ్చు. జనాభా పెరుగుదలను అరికట్టలేకపోతే త్వరలో సంక్షోభం తలెత్తే ప్రమాదమూ లేకపోలేదు. జనాభా పెరిగినంత మాత్రాన భూమి పెరగదు, అలాగే సహజ వనరులు కూడా పెరగవు. ఇప్పటికే సహజ వనరుల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. భూమి తక్కువగా ఉన్న మన దేశంలో జనాభా విస్ఫోటనం ఇలాగే కొనసాగితే ఆహారం దొరక్క మనిషిని మనిషి పీక్కు తినే రోజులు వచ్చేస్తాయా? ప్రతి 40 ఏళ్లకి జనాభా రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు క్రీస్తు శకం 1000వ శతాబ్దంలో ప్రపంచ జనాభా కేవలం 40 కోట్లు మాత్రమే. 1850లలో మొదటిసారి ప్రపంచ జనాభా 100 కోట్లను దాటింది. అక్కడి నుంచి కేవలం 150 ఏళ్ల కాలంలోనే 650 కోట్లను దాటేసింది. అదిప్పుడు 800 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ప్రతిరోజు 4 లక్షల మంది పుడుతుంటే 1,40,000 మంది చనిపోతున్నారు. ప్రపంచ జనాభాలో ఒక్క ఆసియా ఖండంలోనే 40% మంది నివసిస్తున్నారు. మన దేశం విషయానికి వస్తే 1750లో ఇండియా జనాభా 12.5 కోట్లు మాత్రమే ఉండేది. 1941 కల్లా అది 38.9 కోట్లు అయింది. అదే ఇప్పుడు 140 కోట్లు దాటి పరుగులు తీస్తోంది. భారత్లో 1976లో జనాభా నియంత్రణ విధానం అమల్లోకి తీసుకువచ్చారు. కానీ దాని అమల్లో అక్రమాలు, నిర్లక్ష్యం పెనుశాపంగా మారాయి. అలాగే నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు వంటి కారణాల వల్ల జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట పడలేదు. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న జనాభాతో దేశం నెత్తిన సమస్యల బరువు అధికమవుతోంది. 2010-11లో జనాభా గణాంకాలు ప్రజానీకం కడగండ్లనే వెలుగులోకి తీసుకువచ్చాయి. సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొత్తిగా చేతులు ముడుచుకు కూర్చున్నాయన్న విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడించాయి. నిలువ నీడలేని స్థితిలో తాగేందుకు కనీసం రక్షిత మంచినీరు లభించని దురవస్థలో గ్రామాల నుంచి ఎంతోమంది పట్టణాలకు వలసపోతున్నారు. భారత్లో ప్రభుత్వాల నిర్లక్ష్యం, కార్యాచరణ ప్రణాళికల లేమి అవినీతి పురోభివృద్ధికి పెను అవరోధంగా మారాయి. జనాభా అధికంగా ఉండడం వల్ల ఇబ్బందులే ఎక్కువ. ఆర్థికంగా కుంగిపోవడం, నిరక్షరాస్యత, అవసరాలు తీరకపోవడం, భూమిపై స్థలం సరిపోకపోవడం లాంటి సమస్యలను ఆయా ప్రభుత్వాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి. ఈ విషయాలపై వారికి క్షుణ్ణంగా అవగాహన కల్పించి వాళ్లే స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రోత్సహించాలి. ఈ రకంగా ఎవరికి వారు జనాభా నియంత్రణకు పూనుకున్నట్లయితే భూమాత భారాన్ని కాస్తైనా తగ్గించిన వాళ్ళం అవుతామంటున్నారు నిపుణులు. భారతదేశంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఒక పాలసీ తేవాలి. జనాభాను ఎలా కంట్రోల్ చేయాలో. జనాభాను కంట్రోల్ చేస్తాం మేము చట్ట ప్రకారంగా అనగానే కొన్ని సమాజాలకి, కొన్ని కాస్ట్స్కి, కొన్ని మతాలకి ఒక రకమైన భయం వస్తుంది, మా మీద ఫోకస్ అవుతున్నారని. ఆ భయం తీసి ఈ పాలసీ అందరికీ వర్తిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒకే పాలసీ మీద వెళ్ళాలి. కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఏ పాయింట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం అగ్రీ అవుతున్నారు పాపులేషన్ జనాభా పాలసీని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఉదాహరణగా ఒక రకంగా మేము క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తాం. మీకు ఒకే బెడ్ ఉంటే 2వ బెడ్ వస్తే తగ్గిస్తాం. సెంటర్, స్టేట్ అలాంటి వాటికి అగ్రీ అవుతారు. ఆరోగ్య పరిస్థితి అగ్రీ అవుతారు. సెంట్రల్ కాలేజెస్లో, సెంట్రల్ స్కూల్స్లో సీట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తామంటారు. ఇవన్నీ చేయొచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రీ అవుతారు. ఎందుకంటే దాంట్లో ఎవరికి దానికి ఒబ్జెక్షన్ ఉండదు కాబట్టి. ప్రపంచంలో ప్రతి సెకనుకు 5 పుడుతుంటే 2 చనిపోతున్నారు. అంటే సెకనుకి 3 చొప్పున జనాభా పెరుగుతోందన్నమాట.
పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చాలంటే ఉత్పాదకతపై దృష్టి పెట్టి ప్రణాళికలు, పారదర్శక పథకాలను రూపొందించాలి. ఓటు రాజకీయాల చట్రంలో వండివారుస్తున్న ప్రజాకర్షక పథకాల వల్ల వనరులు ఆవిరవుతున్నాయి. పోటీపడి మరీ ఓట్ల కొరకు అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమానికి వేల కోట్లు కేటాయించడం వల్ల ప్రజల్లో సోమరితనాన్ని పెంచి పోషిస్తున్నారు పాలకులు. దీనివల్ల దేశ ప్రజల ఆహార, ఆర్థిక భద్రతకు దీర్ఘకాలంలో ముప్పు తెచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనాభా నియంత్రణ పథకాలు సైతం కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని వర్గాల్లోని సక్రమంగా అమలవుతున్నాయి. ఈ విషయంపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. కుటుంబ నియంత్రణ వ్యూహాలను పునః సమీక్షించుకోవాల్సిన తరుణమిది. పకడ్బందీ కుటుంబ నియంత్రణ పథకాలతో పాటు జీవన ప్రమాణాలు పెంచే రీతిలో అందరికీ అభివృద్ధి ఫలాలు సమానంగా పంపిణీ చేయగల విధానాలపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఒకవైపు అతి తక్కువ మంది చేతుల్లో సంపద కేంద్రీకృతమవుతుంటే, మరోవైపు అత్యధిక శాతం జనాభా ఉపాధి లేమి, ఆకలితో అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు సత్వరం కృషి చేయకపోతే మున్ముందు జనాభా పెరుగుదల సమస్యలు పాలకులకు తలకు మించిన భారం కావడం ఖాయం. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని తెలిసినా సరే దాన్ని పాటించడానికి చాలామంది ముందుకు రావడం లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవడానికి మహిళలు ముందుకు వస్తున్నారు, కానీ మగవారు మాత్రం ఇంకా సందేహిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల డజను మంది పిల్లలను కనడం గొప్ప విషయంగా భావించే వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జనాభా పెరుగుతున్నప్పుడు అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపించడం కష్టమవుతుంది. జనాభాతో పాటు భూమి పెరగదు కాబట్టి చాలినంత పంట పండదు. పండిన పంటని అందరూ సర్దుకుని తినాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల పోషకాహారం అందక రోగాల బారిన పడే అవకాశం పెరుగుతుంది. జనాభా పెరుగుతున్న కొద్దీ ఒకరి సంపాదన మీద ఆధారపడి ఉండే వాళ్ల సంఖ్య పెరుగుతుంది. దాంతో సంపాదించే వ్యక్తికి ఆ సంపాదనలో కొంత భాగం ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అత్యవసరాల కోసం కొంత డబ్బు పక్కన పెట్టుకోవడానికి కానీ, భవిష్యత్తు అవసరాల కోసం కొంత డబ్బు సేవ్ చేయడానికి కానీ కుదరని పరిస్థితి. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు అందుబాటులో ఉంచడం కుదరదు. దాంతో చాలామంది బేసిక్ అవసరాలైన విద్య, వైద్యం కూడా సరిగ్గా అందదు. నివాస భూమి తగ్గిపోతున్న కొద్దీ కొండల మీద, అడవులలోకి నివాసాలు పెరగడం ప్రారంభమవుతుంది. దాంతో అక్కడ చెట్లు కొట్టేయడం జరుగుతుంది. దీనికి తోడు ఉద్యోగాల కోసం అర్బన్ ఏరియాలకి పెద్ద సంఖ్యలో రావడం పెరుగుతుంది. దాంతో గాలి, నీరు అన్నీ కలుషితమైపోతుంటాయి. జనాభా అవసరాలు తీర్చడం ప్రధానమైనప్పుడు ఎగుమతి తగ్గిపోతుంది. దాంతో దిగుమతులకి సరిపోయేంత ధనం అందుబాటులో ఉండదు. అందువల్ల మరొక దేశం చేసే సహాయం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. జనాభా నియంత్రణ చర్యలకు పాలకులు, అధికారులు, ప్రజలు చిత్తశుద్ధితో ఇప్పటి నుంచే నడుం బిగించాలి. ఆ వైపుగా ప్రపంచ మానవాళి సంఘటితం కావాలి. లేదంటే అధిక జనాభాతో ఆహారం దొరకక మనిషిని మనిషే పీకు తినే రోజులు రావడానికి మరెంతో కాలం పట్టకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా కుటుంబ నియంత్రణ వలనే జనాభా పెరుగుదల అదుపులో ఉంటుంది. దీనిపై ప్రభుత్వాలు, ప్రజలు పెద్ద ఎత్తున దృష్టి సారించాలి. లేదంటే తినడానికి తిండి లేక, ఉండటానికి చోటు లేక మానవాళి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. మరి జనాభా నియంత్రణ కోసం అందరూ ఆలోచన చేయాలని ఆశిద్దాం. ఇక ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.